చాలా సన్నంగా ఉన్న సేమియా తీసుకోండి. ఒక హాఫ్ కిలో వరకు. తీసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ కప్ వరకు ఘీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ బాగా రెడ్ కలర్‌లో అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోండి. కలుపుతూనే ఉండాలి. వదిలేయకండి. వదిలేస్తే మాడిపోతది. ఎంత బాగా మీరు కలుపుతారో అంత బాగా మనకి రెడ్ కలర్‌లో మొత్తం ఒకే కలర్‌లో వస్తది. సో, ఇదంతా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కాజు, కిష్మిష్ అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర అవైలబుల్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది ఏసుకోవచ్చు. మీ ఇష్టం అది. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే సేమియా ఉందో దానిలోనే వేసేసేయండి. ఇప్పుడైతే నేను ఫుల్ క్రీమ్ 2 మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. అది కూడా బాయిల్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. సో, నేను ఒక మిక్సీ జార్‌లో ఇలాచీ అండ్ షుగర్‌ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే మిల్క్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదండీ! ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న మిల్క్‌లో